గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షులు ఆవుల చిన్నమల్లయ్య, ఉపాధ్యక్షులు పెద్దింటి స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘాల నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ ఊరుబండి శ్రీనివాస్ యాదవ్ హాజరై మాట్లాడే ఉద్దేశం ఏంటిదంటే, మేము గత తెలంగాణ ఏర్పడ్డ కానించి కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు ఉచితంగా నటల మందులు రావడం జరిగింది. సీజనల్గా వచ్చే వ్యాధులకు కూడా ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. నల్లగొండ జిల్లాలో అన్ని గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు మందులు సక్రమంగా అందుతున్నాయి. కానీ శ్రీ మల్లికార్జున బాపూజీ నగర్ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం సొసైటీ సభ్యులకు మాత్రం ఉచితంగా నటల మందులు, సీజనల్గా వచ్చే వ్యాధుల వ్యాక్సిన్లు, మందులు సక్రమంగా ఇక్కడ ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారులు అందియలేకపోవటం వల్ల మేము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు నుంచైనా ఇక్కడ ఉన్న సంఘం సభ్యులు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించే ఏ మందులైనా, వ్యాక్సిన్లు, మందులు, నటల మందులు అన్నిటిని కూడా ఈ అన్ని సంఘంలో ఉన్న సభ్యులకు, గొర్రెలకు, మేకలకు ఉచితంగా నటల మందులు స్థాపించి వాటికి వ్యాక్సిన్ వేసి ఈ మూగ జీవాలను ఆదుకోవాలని, ఈ సంఘం సభ్యులని ఈ అభివృద్ధికి పాటుపడాలని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ గతంలో ఈ తెలంగాణ ప్రభుత్వం అప్పుడు గొర్రెల పంపిణీ పథకము చేయడం జరిగింది. ఆ పంపిణీ పథకంలో కూడా ఈ సంఘానికి ఎలాంటి లబ్ధి పొందలేదు, అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏమన్నా పథకాలు అమలు చేస్తే మన మిర్యాలగూడ పట్టణంలో ఉన్న బాపూజీ నగర్ సొసైటీకి ఏదన్నా ఒక మందులతో పాటు ఇన్సూరెన్సు, ఇక్కడ ఏమన్నా గొర్రె పొట్టేలు, విత్తన పొట్టేలు ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మా సంఘం సభ్యులకు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ పత్రికా విలేకరుల ముందు నేను తెలియపరుస్తూ, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ప్రతిసారి వచ్చే మందులను ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మా సంఘం సభ్యులందరినీ ఇక్కడికి వచ్చి హాజరైనందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్న గొర్రెల పెంపకందారులకు ఏదన్నా పథకాలు అమలు చేయాలి, ఏదన్నా అవకాశాలు ఉంటే కూడా ఈ సంఘం సభ్యులకు ఇవ్వాలని చెప్పి, అట్లనే ఇక్కడ ఉన్న పేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా సంఘం సభ్యులకు పంపిణీ చేయాలని కూడా మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా దాంట్లో ఎక్కువ పేదలు ఉన్నారు కాబట్టి ఇక్కడ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు చిన్నమల్లయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మన మిర్యాలగూడ శ్రీ మల్లికార్జున కుర్మ సంఘం బాపూజీ నగర్లో మరి గత 15-20 సంవత్సరాల నుంచి సంఘం నడిపిస్తున్నాం. ఎప్పుడైనా మాకు మందులు వచ్చినా వచ్చినా మరి డాక్టర్ గారు మాకు అనుకూలంగా, మా జీవాలు కొద్దిగా వరుసకి ఇక్కడ మేతకు ఇబ్బంది అయ్యి మేము అక్కడ ఆంధ్రలో ఉంటున్నాం. జీవాలు అయితే అక్కడ ఉంటే మేము ఇక్కడనే ఉంటున్నాం, కానీ మేతకు పోతున్నాం. ఎప్పుడో డిసెంబర్లో, జనవరిలో వచ్చి ఒక నెల 2 నెలలు ఇక్కడ మరి వరికోతలు మేపుకొని మళ్ళీ ఎమ్మన్నే అవతలకి వెళ్ళిపోవడం జరుగుతుంది మాకు ఇక్కడ. దాని విషయం పట్టుకుని డాక్టర్ గారు మరి ఎప్పుడు అడిగిన మందులు మాకు 2023, 24, 25 ఈ 3 సంవత్సరాల నుంచి మాకు మందులు సరిగా అందట్లే. మరి మాకు ఒక్కరికి రావట్లేదా, మరి ఇక్కడ టౌన్లో మొత్తం మన యాదవులకు, ఇక్కడ ఉన్న లోకదలకు రావట్లేదు, తెలియట్లేదు. మాకైతే 2-3 సంవత్సరాల నుంచి మందులు రాదని మొన్న మేము పోయి సార్ని గట్టిగా అడిగితే, సరే ఈసారి వచ్చినామని ఇప్పుడు మొన్న ఒక నట్టల మందు ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత ఇప్పుడు కూడా వ్యాక్సిన్, ఇది మూతివాపులు, ఇప్పుడు ఈ సీజన్ మూతివాపుల సీజన్కి మూతివాపుల మందులు ఇచ్చేయాలి, టీకాలు. మరి వచ్చేది మళ్ళీ జనవరి, ఫిబ్రవరిలో మాకు ఏంది ఆర్పి ఒకటి వస్తుంది, ఆర్పి జబ్బు అని, అది పెద్ద మోసం అది. ఆ మందు దాన్ని కూడా ఆ టీకాలు ఇవ్వండి సార్ అంటే రాలేదు, అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు అని ఎప్పుడో ఏప్రిల్లో, మే, జూన్లో ఇస్తుండే ఆ మందులు. టైం టు టైం మాకు మందులు రావట్లేదు. మరి మా సంఘం తరఫున ఈ మన గొర్రెల మేపకదారులో మేము మన సంఘం అధ్యక్షుడిని, మరి అదేవిధంగా మాకు మందులు టైం టు టైంలో అందాలని ఆ డాక్టర్ గారిని కోరుకుంటూ, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడు వచ్చినా ఏ విధమైన ఏ మందులు వచ్చినా మాకు అందకూర్చాలని కోరుకుంటున్నాను. గ్రామ కాపుస్తులైన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకందారుల సంఘం నుంచి మాట్లాడుతున్నాను. మాకు వచ్చే సీజనల్ ఇంజెక్షన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, మందులు కానీ టైం దాటిపోయినాక వస్తున్నాయి. ఏవైనా కానీ ముందే వెళ్తేనేమో ఇంకా టైం కాలేదు, టైం వచ్చినాక తీసుకోండి అని అంటున్నారు. ఆ టైంకి వెళ్తేనేమో మీరు ముందేం చేసినారే అంటున్నారు. మాకు వచ్చే సీజనల్ ఇంజెక్షన్స్ కానీ, మందులు కానీ టైంకి రాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనికోసం మా అధ్యక్షులు కానీ, మా పట్టణ అధ్యక్షులు మరియు మా గొర్రెల కాపల సంఘం అధ్యక్షులు అందరికీ తెలియపరుస్తున్నాం. నా పేరు డాక్టర్ మేకల శంకర్రావు. పశు వైద్య సహాయ సంచాలకులుగా మిర్యాలగూడ హాస్పిటల్లో ప్రాంతీయ పశు వైద్యశాలలో ఏడీగా పనిచేస్తున్నాను. అయితే
మా యొక్క జ్యూరిడిక్షన్ పరిధిలో ఉన్నటువంటి విలేజెస్కి గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఎలాంటి వ్యాక్సిన్లు కానీ గొర్రెల మేకలకి నట్ల మందులు, దూడలకి నట్ల మందులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ యొక్క సీజనల్గా వచ్చే వ్యాధుల గురించి తెలియపరుస్తూ ఆ వ్యాధులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వచ్చిన తర్వాత వాటికి తీసుకునే ట్రీట్మెంటు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మనకి ఈ యొక్క గడ్డి విత్తనాలు కూడా వచ్చినాయి. ఆ గడ్డి విత్తనాలు కూడా 75% సబ్సిడీ మీద అందజేయడం జరుగుతుంది రైతు సోదరులకి. తర్వాత మనకి ఎలాంటి ఈ యొక్క స్కీములు కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళను కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే ఈ మధ్యకాలంలో నట్ల మందు రావటం గవర్నమెంట్ నుంచి ఇవ్వటం జరిగింది. దాన్ని ఈ యొక్క గొర్రెల కాపర్లకు అందరూ కూడా మేము విలేజ్ తిరిగి ఉచితంగా తాగించడం జరిగింది. అట్లాగే వ్యాక్సిన్స్ ఈ గొర్రెలకి మేకలకు వచ్చేటువంటి చిటుక రోగం, బ్లూటంగ్ ఇలాంటి వ్యాధులకి వ్యాక్సిన్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మన పశువుల్లో, గేదెల్లో, ఆవుల్లో ఈ గాలిపుంటి టీకా వేయటం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇంకా తెల్ల పశువుల్లో ఈ యొక్క పాక్స్ వస్తుంటుంది. దానికి ముందు జాగ్రత్తగా ఇప్పుడు టీకాలు వేయటం జరుగుతుంది. ఇట్లా మనం గవర్నమెంట్ ద్వారా ఎలాంటి ఈ యొక్క వ్యాక్సిన్స్ వచ్చినా, తర్వాత డివార్మ్ వచ్చినా అన్నీ కూడా ఎప్పటికప్పుడు రైతులకి అందజేయడం జరుగుతుంది. దీన్ని ఈ యొక్క రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.